వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. ఈ వీడియోలో మనము పార్టీలో భాగంగా సుప్రీంకోర్టు అనేటువంటి టాపిక్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అండ్ ప్రధానమంత్రి అండ్ అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాణం పైన ఆల్రెడీ మనం వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు ఎవరైతే చూడలేదో ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఐ సింబల్ పైన క్లిక్ చేసి మిగతా ఆ వీడియోలు మొత్తం మీరు చూడవచ్చు, లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కామెంట్ లో కూడా నేను పిన్ చేస్తాను. ముందుగా క్లాస్ స్టార్ట్ చేయ ముందు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఆన్సర్ తెలుసో లేదో గెస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ప్రాథమిక హక్కులను రక్షించేవి ఏవి? ఆప్షన్ ఏ హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆప్షన్ బి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఆప్షన్ సి లోక్సభ, రాజ్యసభ. ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్, ప్రాథమిక హక్కులను రక్షించేవి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి. ఆప్షన్ బి రాష్ట్రపతి. ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి. ఆప్షన్ డి పైవేవి కాదు. రైట్ ఆన్సర్, రాష్ట్రపతి. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి నియమించేది రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ కోర్టు సమయాన్ని తెలిపేటువంటి రికార్డు. ఆప్షన్ బి న్యాయమూర్తుల యొక్క వివరాలు తెలిపేటువంటి రికార్డు. ఆప్షన్ సి కోర్టు తీర్పుల గురించి తెలిపే రికార్డు. ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్, కోర్టు తీర్పులను తెలిపేటువంటి రికార్డు. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డులో ఏముంటుందంటే ప్రీవియస్ లో ఏమేమి కేసులు వచ్చాయి, ఆ కేసులో ఎలాంటి ప్రొసీడింగ్స్ జరిగాయి అండ్ అంతేకాకుండా ఫైనల్ గా ఏం తీర్పు రావడం జరిగింది అనేది ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ లో ఉంటుంది. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది కొత్తగా వచ్చే న్యాయవాదులు కానీ లేదంటే న్యాయమూర్తులు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా నిలవడం జరుగుతుంది. ఓకే, మనం క్లాస్ లోకి వెళ్ళినట్లయితే మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్ పేరు సుప్రీంకోర్టు. ఓకేనా, ఈ సుప్రీంకోర్టు అనేది భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. ఓకేనా, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కోర్టులలో పెద్ద కోర్టు ఏది? సుప్రీంకోర్టు. ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క అంటే నిర్మాణం ఎలా ఉంటుంది, దీంట్లో ఎవరెవరు ఉంటారు, ఎలా ఉండాలి, దీని యొక్క బాధ్యతలు ఏమిటి అన్ని కూడా మనకు రాజ్యాంగంలో ఉంటాయి. ఈ రాజ్యాంగంలో ఈ సుప్రీంకోర్టు గురించి ఎక్కడ రాశారంటే 5వ భాగంలోని ఆర్టికల్ 124 నుంచి 147వ ఆర్టికల్ వరకు ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క వివరాలు మనకు పొందుపరచడం జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టు కన్నా ముందుగా మనం మాట్లాడినట్లయితే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు గురించి మాట్లాడినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వంలో మనకు 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో మనకు బ్రిటిష్ వాళ్ళు ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా మనకి ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కలకత్తాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో మనకు ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 సహ ప్రధాన న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. ఓకేనా, ముఖ్యంగా ఇప్పుడు 1773 రెగ్యులేటివ్ యాక్ట్ ప్రకారం మనకు 1774లో ఎక్కడ ఏర్పడింది కోర్టు? కలకత్తాలో ఏర్పడడం జరిగింది. ఈ యొక్క కలకత్తాలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎలిజా ఇంఫే. ఓకే, ఎలిజే ఇంఫే ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి. తర్వాత మరి ఇప్పుడు మనకున్నటువంటి సుప్రీంకోర్టు ఏర్పడింది ఎప్పుడు అంటే మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు 1950 జనవరి 28 మొట్టమొదటిసారిగా మన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో దీని యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 1950లో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుల యొక్క కమిటీలో అంటే ఆ యొక్క సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారంటే 1+7 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఒక ప్రధాన న్యాయమూర్తి, మిగతా 7 సహ ప్రధాన న్యాయమూర్తులు ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా, ఈ యొక్క 1950లో నిర్మించినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి చీఫ్ జస్టిస్ ఎవరంటే హెచ్జే కానియా గారు. హరిలాల్ జే కానియా గారు మొట్టమొదటి చీఫ్ జస్టిస్. ఇప్పుడు మరి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 1+30. ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది మిగతా న్యాయమూర్తులు ఇందులో భాగంగా ఒక కొలిజియం లాగా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు అనేది మీరు కామెంట్ లో రాయండి. మీకు తెలియకపోతే ఇక్కడ రైట్ సైడ్ ఆ టాప్ కార్నర్ లో ఐ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే హూ ఇస్ హూ వీడియో ఉంటుంది. ఆ వీడియో పైన క్లిక్ చేసి కూడా మీరు మీ యొక్క తెలుసుకోవచ్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అండ్ అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ల చైర్మన్స్ వీళ్ళంతా గురించి అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, లింక్ డిస్క్రిప్షన్ లో అక్కడ నుంచి చూడండి. మనం డిస్కషన్ చేసినటువంటి టాపిక్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కావాలంటే కావాల్సినటువంటి కనీస అర్హతలు చూసినట్లయితే కంపల్సరీగా భారతీయ పౌరుడై ఉండాలి. అదే విధంగా 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా లేదా
10 సంవత్సరాలు సుప్రీంకోర్టు యొక్క న్యాయవాదిగా వర్క్ చేయాలి. ఓకేనా, 5 సంవత్సరాలు హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గానన్నా వర్క్ చేసి ఉండాలి, లేదా 10 years సుప్రీంకోర్టు లాయర్ గానన్నా వర్క్ చేసి ఉండాలి, అనుభవం ఉండాలి. ఓకేనా, సో ఈయన యొక్క పదవీ కాలం ఎంత అంటే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఓకేనా, 65 సంవత్సరాలు వచ్చేంత వరకు పదవీ కాలంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని మనం నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఓకేనా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంటే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేసినట్లయితే ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే రాష్ట్రపతికి రాజీనామా ఇవ్వడం జరుగుతుంది. ఇవి సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలి అని అనుకుంటే ఒక పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అభిశంసన తీర్మానం నెగ్గినట్లయితేనే ఆ యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరిని కూడా ఈ యొక్క అభిశంసన తీర్మానం ద్వారా తొలగించలేదు. అయితే ఈ యొక్క అభిశంసన తీర్మానం పైన అంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రామస్వామి గారు ఈ 1990లో ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఓకే, ఇవి ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండేటువంటి అధికారాలు చూసినట్లయితే కేంద్రాలు మరియు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వివాదాలను ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలను కూడా మనకు పరిష్కరించడం జరుగుతుంది. రాజ్యాంగ హక్కులను రక్షణ కల్పిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ హక్కులకి రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క రాజ్యాంగ హక్కుల రక్షణ కొరకు వివిధ రిట్లను కూడా జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా, మాండమస్ రిట్లు, హేబియస్ కార్పస్ రిట్టు, ఓకేనా, ప్రొహిబిషన్ రిట్టు, ఈ వివిధ రిట్లను జారీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను రిట్స్ టాపిక్ ఎక్కడ రాష్ట్రపతి చెప్పేటప్పుడు చెప్పాను, లేదా అంతకుముందు ప్రీవియస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. ఆ క్లాస్ చూడండి. ఓకే, ముఖ్యమైన రిట్స్ గురించి. సో ఇది ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి వాటిని మన కేసులోని పరిగణలోకి తీసుకుంటుందంటే ముందుగా సివిల్ అప్పీళ్లు, క్రిమినల్ అప్పీళ్లు, రాజ్యాంగ సంబంధమైనటువంటి అప్పీళ్లు, ప్రత్యేకమైనటువంటి అప్పీళ్లు, ఈ 4 పైనే సుప్రీంకోర్టు అనేది మనకు కేసులను తీసుకోవడం జరుగుతుంది. సో సివిల్ అప్పీల్ అంటే 1,00,000కు పైగా అమౌంట్ కు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకు సుప్రీంకోర్టు అనేది టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ అప్పీల్. సో ఈ క్రిమినల్ అప్పీల్ మన సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే కనీసం 7 సంవత్సరాల శిక్ష అయినా పడి ఉండాలి, లేదా మనకు ఉరి శిక్ష అయినా పడిన అభ్యర్థులే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన అప్పీల్ అంటే రాజ్యాంగంలో ఏదైనా సవరణ చేయాలన్నా, రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏదైనా అంశాలపైన మాడిఫికేషన్ చేయాలన్నా, సో రాజ్యాంగం పైన ఎలాంటి అయినా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకి ఎవరు తీసుకుంటారంటే సుప్రీంకోర్టు బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సివిల్ అప్పీళ్లు కానీ క్రిమినల్ అప్పీల్ కానీ రాజ్యాంగ సంబంధమైనటువంటి అప్పీళ్లు ఈ యొక్క హైకోర్టు తీసుకోవాలంటే సుప్రీంకోర్టు తీసుకోవాలంటే కంపల్సరీగా హైకోర్టు యొక్క అనుమతి పత్రం ఉండాలి. ఓకేనా, ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు వాళ్ళు అక్కడ ఆ కేసు గెలిచినా గెలిచకపోయినా అక్కడ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా డిసిజన్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో దీనిపైన కేసు వేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. సో ప్రత్యేకమైన అప్పీళ్లు అంటే పిల్ అంటారు. సో పిల్ అంటారు. పిల్ అంటే ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి పిల్ ను కూడా మనం కొంతమంది ఎవరైనా ప్రత్యేక అప్పీల కిందకి సుప్రీంకోర్టులో మనం అప్పీల్ చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ యొక్క సుప్రీంకోర్టుకు సలహా అధికారం ఉంటుంది. ఈ యొక్క సలహా అధికారం ఎవరి కొరకు అంటే రాష్ట్రపతి కొరకు. రాష్ట్రపతికి ఏదైనా రాజ్యాంగబద్ధమైనటువంటి సలహా కావాలనుకున్నప్పుడు ఎవరి నుంచి తీసుకుంటాడంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి ఆ సలహాను పాటించకపోవడం అనేది రాష్ట్రపతి పైన ఆధారపడుతుంది. సలహా మాత్రం సుప్రీంకోర్టుకు మనకు రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. ఓకేనా, సో కోర్ట్ ఆఫ్ రికార్డ్, ఇంతకుముందు కూడా క్వశ్చన్ అడిగాను. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి? కోర్టు తీర్పులను రికార్డు చేసి పెట్టడం అనమాట. ఏదైనా ఒక కోర్టు కేసు వచ్చినట్లయితే దానిపైన ఏం తీర్పు ఇచ్చారు అండ్ అంతేకాకుండా ఎలాంటి చర్చలు జరిగాయి అనేదాన్ని కూడా మనకు రికార్డ్ చేసి ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇతర న్యాయమూర్తులకు అది మార్గదర్శకంగా ఉండడం కొరకు అండ్ అంతేకాకుండా ఎటువంటి వాదనలు ప్రతివాదనలు జరిగాయి కూడా తెలుసుకోవడం కొరకు ఈ యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికి మనకు సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షణ అధికారం, అదేవిధంగా తీర్పుల పునఃపరిశీలన అధికారం కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక తీర్పు ఇచ్చారనుకోండి, ఆ తీర్పును మళ్ళీ పునఃపరిశీలించే అధికారం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు తీర్పుల పునఃపరిశీలన పైన ఒక ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే
ఫస్ట్ మొట్టమొదట ఏమన్నారంటే మనకు బెరుబెరీ కేసు అని ఉంటుంది. ఈ యొక్క బెరుబెరీ కేసులో ఏమన్నారంటే రాజ్యాంగంలో ఈ పీఠిక అనేది అంతర్భాగం కాదు కాబట్టి దాన్ని సవరించరాదు అని చెప్పారు. తర్వాత ఏమైందంటే కేశవానంద భారతి కేసులో ఏమైందంటే ఈ యొక్క రాజ్యాంగంలో పీఠిక అనేది అంతర్భాగమే కాబట్టి ఈ యొక్క పీఠికను మనం సవరించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఆల్రెడీ కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మళ్ళీ చేంజ్ చేసేయడానికి అవకాశం కూడా సుప్రీంకోర్టుకు వివిధ అధికారాలు కలవు. ఇవి ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో పాటు తప్పనిసరిగా ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. మరిన్ని పీడిఎఫ్ కొరకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.